ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? మజ్ను సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బుని అడుగుతుండేవాడిని, ఏం అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూలో ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్, అది సుబ్బు. వన్ మ్యాన్ షో లాగా నడిపాడు ఆ సినిమాని కూడా ఆ టైంలో. విరించినోళ్ళలో మాట రాదు అసలు. సో విరించి మాట అన్ని సుబ్బు అయ్యి ఆ సినిమాని ముందుకు నడిపాడు. సో ఆ సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా. అండ్ నాకు ఎప్పుడు అనిపించేది సుబ్బు, నేను చాలా ఆ టైంలో నేను సెట్లు కూడా మిగతా వాళ్ళకి చెప్తుండేవాడిని, ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా, అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటారు కదా, తర్వాత ఏడీగా ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు ఏడీగా పనిచేయడం. సో అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సుబ్బు తర్వాత ఫస్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యాడు. అండ్ దెన్ ఐ బీన్ సీయింగ్ హిస్ జర్నీ. అండ్ ఎందుకో నాకు బచ్చన్ మళ్ళీ చూసినప్పుడు, ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కి కూడా తనేంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంటే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ స్పెషల్